స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీరాత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చదలా పుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాళం బగు దైవానామం సర్వదానుతి చేయను, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు దుర్విధోనుతి చేయను, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. గీతా తాండవ వాద్యములచి ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. పరమాదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరమునందున్నట్టి యేసుని పాదములు సేవింతురు, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. ఇలను భక్తులు కూడుకొనియా బలము కలిగిన దేవుని వెలయు స్తుతి వేణోళ్ళ తోడను విసుగు చింతక చేయుడి, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. ఆత్మానీవిక మేలుకొని శుద్ధాత్మా యేసుని తండ్రిని త్రిత్వమగున ఏకా దేవుని హర్షమున సేవింపావి, నీతి గల యెహోవా స్తుతి మీరాత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా, నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదా, నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదా. స్తుతి సింహాసనాసీనుడా, నా వేదనలు నా శోధనలు లోకుల సాయం వ్యర్థమని తలచి, నా వేదనలు నా శోధనలు లోకుల సాయం వ్యర్థమని తలచి, నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా యేసయ్యా.
యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నీ సేవలోనే తరలించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరలించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా నా ఆశయము నా కోరికతో నా గురి నీవని పరుగెడుచుంటిని నా ఆశయము నా కోరికతో నా గురి నీవని పరుగెడుచుంటిని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు పాత్రుడా నారాధనకు పాత్రుడా. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 24వ వచనం వరకున వాక్య భాగమును చదువుకుందామండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడవి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిల్చును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తముని ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము.
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవుడు తన లేఖన భాగమును మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించునుగాక. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందువా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందువా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితంబు నీకీయగా, వలదంచు వెనుదీసి విడిపోదువా. జీవాత్మ ఫలములను భుజింపవా, నిత్య జీవాత్మ ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వాజ్ఞ
పగలారా వరదూతలైన 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 నిన్వాన్ని పగలారా పరిశుద్ధ జన కోడ పరమాత్మ రూపోడ పరిశుద్ధ జన కోడ పరమాత్మ రూపోడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయోడ నరరూపదారోడ పరిశుద్ధ తనయోడ నరరూపదారోడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మఘోనాత్మ వరమూలిడోనాత్మ పరిశుద్ధ మఘోనాత్మ వరమూలిడోనాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ నను నేక దేవా జనక కుమారాత్మ నను నేక దేవ ఘన మహిమ చేలోను గణరా నిత్యముగా ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వాన్ని పగలారా ప్రభువా మా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమందు నాయన మేము సంఘముగా కూడుకొని నేను స్తుతించి ఆరాధించడానికి నేడు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన కృప కొరకు నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులని సెలవిచ్చిన దేవా, అటు ధన్యతను సంఘంగా మేమందరము కలిగి ఉండటానికి నీవిచ్చిన కృప కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నాయన ఈ యొక్క ఆరాధన అంతటిని నాయన నీవు ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ దాసుని నింపమని ప్రార్థిస్తున్నా. నీ దాసు నుండి నాయన వస్తున్న ప్రతి మాట నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉండినట్లు సహాయం చేయండి అయా. నీ దాసుడు నోటి నుండి వస్తున్న ప్రతి మాట వలన నాయన సత్యములను గ్రహించినటువంటి వారమే ప్రభా, సత్యమందు స్థిరులుగా ఉండటానికి సహాయం చేయండి అయా. సంఘంగా కూడుకున్నటువంటి మేము ప్రేమ చూపుటలోను సత్కార్యములు చేయుటలోను అయా నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిని నమ్మదగిన హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఘనపరుచుకోవటానికి ఈ పునరుద్ధాన దినమందు మనమందరం ఆయన ఆరాధించుకోవటానికి
ఈ యొక్క యూట్యూబ్ ద్వారా సిద్ధపడి ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మనం ఆరాధన ఆలయంలో జరిపించుకోవడానికి వీలు లేని కారణం చేత యూట్యూబ్ ద్వారా మన వర్తమానాలు వింటూ ఉన్నాం. ప్రభు యేసు క్రీస్తు నామమును గణపరచుకోవడానికి ఈ రీతిగా ఈ యొక్క మీడియా జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి గృహము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అందుచేత మన యొక్క సంఘాల్లో క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క కోవిడ్ ప్రభావము లేదు. ఏదో ఎక్కడో ఒక చోట అనివార్య కారణాల వల్ల 1-2 జరిగితే జరిగి ఉండొచ్చేమో, కానీ ప్రభావం మాత్రము క్రైస్తవ సంఘాల్లో లేదు. కారణం ఏమిటంటే అనేకులు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనం పాటిస్తే అవి మనకెంతో ఆశీర్వాదం. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, నా పేరు పెట్టబడిన ప్రజలు మీరు, కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా సన్నిధిలో మీ యొక్క అతిక్రమములను ఒప్పుకొని మీరు నా వైపు చూసి ప్రార్థించిన ఎడల నేను మీ దేశమును స్వస్థపరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా ఊరికినే రాదు. ఆయన చెప్పినది చేయటము మొదటి షరతు అయితే, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం రెండవ దాని యొక్క ఫలితం. కాబట్టి ప్రార్థనా ఫలితాలు మనం సంఘంలో చూస్తున్నాం, మన దేశంలో కూడా చూస్తున్నాం. నేను ముందే చెప్పాను, క్రైస్తవ జనాంగమైన మనమే ఈ యొక్క ఈ తెగులుకు సమాధానం మనమే గతి. మనం కానీ చెడిపోతే ఇక ఈ యొక్క వ్యాధి మన మాట వినదు, ఎవరి మాట వినదు. కనుక ప్రార్థన చేయటం ద్వారా, ప్రభువుని అడుగుడు ద్వారా ప్రభు ఈ తెగుల్ని లోకంలో నుంచి బయటికి పంపించగలడు. మానవ అతిక్రమానికి ప్రతిఫలమే ఈ తెగులు, రెండవ కారణమేమీ లేదు. మానవుడు దేవుని మరిచి, దేవుని విడిచి తన యొక్క సొంత జ్ఞానం చేత ఈ లోకాన్నంతా కూడా కలుషితం చేయటం ద్వారా ఈ యొక్క తెగులు, ఆరని అగ్ని, అది పురుగు చావదు అగ్ని ఆరదు అని అన్నమాట ఎంతో వాస్తవం. ఈ తెగులు అనే పురుగు అది చావదు, అగ్ని అనేది కాలుతూనే ఉంది, మనం చూస్తున్నాం. కనుక దీనికి నివారణ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన దేవుడు మనకు చేయాల్సిందే. కాబట్టి అతిక్రమము ప్రపంచమంతా దేవుని విడిచిపెట్టే పరిస్థితి, దేవుడితో అక్కర్లేదనే పరిస్థితి వచ్చినందువలన ఈ యొక్క తెగులు వచ్చిందేమో అని చాలామంది మరి భావిస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే భావిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగానే బైబిల్లో కూడా మరి అనేకమైనటువంటి సంఘటనలు, దేవునికి వ్యతిరేకించిన సంగతులు, తిరుగుబాటు చేసిన సంగతులు, దానివలన మరి కీడు అనుభవించిన సంగతులు ఉన్నాయి. అవి మనము అనేక సార్లు వింటూ ఉన్నాం. మరి ఆది కాండంలో మరి కయ్యను గూర్చినటువంటి విషయాలు కూడా అలాంటివే. మనం ఆది కాండంలో వరుసగా మరి కొన్ని సంఘటనలను మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా వందలాది మంది దైవ సేవకులు మరి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. ఎంతో జ్ఞానాన్ని మరి బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అనేకమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాల్లో నుంచి సంపాదించి మీకు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే నేను మాత్రం మీకు బైబిల్లో ఉండేటువంటి వాస్తవమైనటువంటి సంగతులు కనీసం మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఏ సంగతులు ఉన్నాయి, ఆ సంగతుల యొక్క పర్యవసానం ఏమిటి, అవి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, వాటి వలన మనకు ప్రయోజనం ఏమిటి అని మనం తెలుసుకుని మన యొక్క జీవితాలను తదనుగుణంగా మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి
ఈ లోకం విడిచిన తర్వాత ప్రభు దగ్గరికి, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలనేటువంటి ధ్యేయం మనకున్నది కనుక ఆ విషయాలు తెలుసుకోవటానికి, మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆది కాండముల గురించి చాలా విషయాలు మీకు చెప్పాను. ఇది ఆరంభంలో గ్రంథమని మీకు తెలియపరిచాను. దేవుని యొక్క మరి ఉనికిని కూర్చినటువంటి సత్యము క్రమక్రమంగా బయలుపరచబడింది. కానీ ఆయన అద్భుతమైనటువంటి కార్యములు, ఆయన యొక్క మహత్తరమైన శక్తి ఈ యొక్క సృష్టిలో ఎలాగున్నదో అది మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క సృష్టి యొక్క ఆరంభము మానవుల కొరకు మాత్రమే చేశాడనే సంగతిని మనం గ్రహిస్తున్నాం. మానవుడు నివసించడానికి వేరే వేరే గ్రహాల్లో నివసించడానికి వీలే ఉందని బిలియన్స్ ఆఫ్ రూపీస్, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే భూమి మాత్రమే మానవునికి నివాసయోగ్యమైనటువంటి గ్రహము కనుక ఈ భూమిని మనం బాగు చేసుకుంటే చాలు, భూమిని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే చాలు, ప్రకృతిని మనం కాపాడుకుంటే చాలు, ప్రకృతిని దుర్వినియోగం చేయకుండా మనం జాగ్రత్త పడితే మానవుల యొక్క జీవితము బాగుంటుంది. ఆక్సిజన్ లేక అల్లాడిపోయి ప్రాణాలు విడిచారు. కావలసినంత ఆక్సిజన్ సృష్టిలో దేవుడు సృష్టించాడు. సమృద్ధి అయిన ఆక్సిజన్ ఉంది. కానీ విషవాయువుల వల్ల మరి మానవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మరి ఆ ప్రయోగాల వల్ల వ్యర్థమైనటువంటి వాటి వల్ల వ్యర్థమైపోతుంది. ఈ యొక్క వాతావరణం కలుషితమైపోతుంది. కాబట్టి దేవుడు మన కొరకు మంచి వాతావరణాన్ని భూమి మీద సృష్టించి ఇచ్చాడు. ఆయన ఆరంభంలోనే ఆయన ప్రతిదీ కూడా వెలుగు కలుగుగాక అన్నాడు, వెలుగిచ్చాడు. భూమి కలుగుగాక, భూమికి అవసరమైన వెలుగునిచ్చాడు. వెలుగు మీద ఈ వెలుగులో జీవించడానికి అవసరమైనటువంటి భూచరాలను, జలచరాలను ఆయన ఇచ్చాడు. ప్రతి దాని యొక్క ఆరంభము బైబిల్లో ఉన్నది. మరి మానవుని యొక్క ఆరంభము కూడా మనం చూసాం. ప్రథమ మనుష్యుని దేవుడు ఏ విధంగా సృష్టించాడో చూసాం. ప్రథమ స్త్రీని ఏ విధంగా సృష్టించాడో చూసాం. ప్రథమ పురుషుడు, ప్రథమ స్త్రీ వీరిద్దరు ఏక శరీరముగా ఉండుట ద్వారా దేవుడు సృష్టించిన సృష్టికి బదులుగా ఆయన ప్రతినిధిగా భూమి మీద మానవ సంతానాన్ని వృద్ధి చేయటానికి ఏ విధముగా అద్భుతమైనటువంటి తేడాలతో స్త్రీని, పురుషుని సృష్టించాడో మనం చూసాం. ఈ యొక్క సృష్టి అంతట్లో కూడా ప్రతిదీ కూడా ప్రథమం అని మొట్టమొదటిగా ఆరంభం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రతిదానికి కూడా మానవునికి, కుటుంబానికి ఆరంభం, మొదటి కుటుంబం, సంతానానికి ఆరంభం, కుటుంబాలకి ఆరంభం, జనాంగాలకి ఆరంభం. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఏది తలబెట్టినా వాటన్నిటికి కూడా ఆరంభం. కనుక ఈ ఆరంభాలు, అనేక ఆరంభాలు ఈ యొక్క బైబిల్లో, ఈ యొక్క ఆది కాండంలో మనకు కనపడతాయి. కాబట్టి మనం ఇంతవరకు మరి ప్రథమ మనుషులు చూసాము, మరి ప్రథమ కుటుంబాన్ని చూసాము. తర్వాత ప్రథమగా మరి ఈ లోకంలోని పాపం ఎలాగొచ్చిందో మొదట్లో సాతాను గురించి, లూసిఫర్ని గురించి చూసాము. మరి దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఆదాము అవ్వలని పరిశుద్ధమైనటువంటి స్థలంలో నిర్దోషులుగా, పవిత్రులుగా మరి ప్రభుతో కలిసి జీవించేటువంటి వారు ఉన్నారని మనం చూసాం. పాపము లేని పరిశుద్ధ స్థలంలో ఏమాత్రము కూడా కల్మషం లేదు, దోషం లేదు, పాపం లేదు, పవిత్రులుగా ఉన్నారు అని చూసాం. అయితే అవిధేయత వల్ల పాపం తెచ్చుకున్న తర్వాత వారు పవిత్ర స్థలాల నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఈ యొక్క భూమిని శపించబడింది, ఈ యొక్క ప్రకృతి శపించబడింది, మాకు అవమ్మ శపించబడింది, సాతాను శపించబడ్డాడు. మరి అన్నీ కూడా శాపాలతోటి మరి ప్రారంభమైంది. కనుక ఈ యొక్క శాపముతో, తాపముతో, పాపముతో నిండుకున్నటువంటి వాతావరణంలో ఆదాము అవ్వలకు ఒక సంతానం కలిగింది. ఆ సంతానం కలక్కముందు దేవుడు, నీ యొక్క గర్భఫలం ప్రయాసతో నీవు గర్భం ధరిస్తావు, నీవు ఎంతో కష్టంతో నీవు సంతానం కంటావు అని మరి ఆదాముతో, అవ్వతోటి మరి చెప్పాడు దేవుడు. కాబట్టి మరి ఆమె యొక్క సంతానం ఎలా కనబోతుందో అనేది ఆమెకు తెలియదు. ఆ గర్భంలో శిశువు ఎలా తిరుగుతాడో ఆమెకు తెలియదు. ఏ విధంగా కష్టపడి ఆమె కాన్పు అవుతుందో ఆమెకు తెలియదు. కానీ కొత్త అనుభవాలతోటి
కడుపులో ఆ మొదటి బిడ్డ పెరిగి మొదటి సంతానం అనుగ్రహించబడింది. కనుక ఈ మొట్టమొదటి సంతానాన్ని, ప్రథమ సంతానానికి ఆమె ఏమని పేరు పెట్టిందంటే, ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు నాకు ఒక సంతానం సంపాద్యము, ప్రథమ సంపాద్యము అని చెప్పి కయ్యూను అని పేరు పెట్టింది. కయ్యూను అనేదానికి సంపాద్యము, సంపాదన, ఎర్నింగ్ అంటే డబ్బు, ధనము, ధాన్యము కాదు. ఒక మనిషిని సంపాదించుకుంది. మనిషిని చేయటానికి కావాలన్న జ్ఞానము దేవునికి మాత్రమే ఉంది. కానీ ఆ దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించేసిన మనిషి ద్వారా ఈ భూప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తీసుకురావాలని అనంత జ్ఞాని అయిన దేవుడు అద్భుతమైనటువంటి ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మరి ఆ ఇద్దరి ద్వారా లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా సృష్టించాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ మొట్టమొదటి పుట్టినటువంటి బిడ్డకు అంటే అనగా ప్రథమ సంపాద్యము అనబడినటువంటి కయ్యూనుకు, ఆ ప్రథమ సంతానానికి ఆయన తర్వాత పుట్టిన వారందరూ కూడా తమ్ముళ్ళు అన్నమాట. అయితే మరి ఆ కయ్యూను ఈ యొక్క మానవ కోటికి అంటే కోటాని కోట్ల మానవుడుకు ఆయన పెద్దన్న. అన్న అంటే చాలా గౌరవనీయమైనటువంటి మాట, అది బాధ్యత కలిగిన మాట, ప్రేమ కలిగిన మాట. కాబట్టి అటువంటి ప్రేమ కలిగినటువంటి, బాధ్యత కలిగినటువంటి గొప్ప ఆధిపత్యాన్ని మరి దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చాడు. ఆదాము అవ్వలకు ఏ అధికారాలు ఇచ్చాడో, ఆదాము అవ్వలకి భూమి మీద ఎటువంటి స్వాతంత్ర్యము, ఎటువంటి అధికారము, ఎటువంటి బాధ్యత ఇచ్చాడో అదే బాధ్యత కయ్యూనుకు కూడా ఉన్నది. కనుక మరి నిర్దోషులు ఉన్నటువంటి ఆదామవ్వలు మరి ఆ యొక్క తోట వెలుపలకు వచ్చిన తర్వాత దోషులుగా జీవిస్తూ దోషంలోనే ఇతన్ని కన్నారు. కాబట్టి ఇతడు పాపముతో మరి పాప జన్మనే జన్మించాడు. కాబట్టి ఆదామవ్వలకు ఉన్నటువంటి సంభవించినటువంటి పాపాలు, దోషాలు మరి యొక్క ప్రథమ సంతానమైనటువంటి కయ్యూనుకు వచ్చినవి. కాబట్టి కయ్యూనుకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి. యాకోబు చెబుతాడు 49 ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు చెబుతాడు ఇది ఆయన యొక్క ప్రథమ సంతానం యొక్క గొప్పతనాన్ని గురించి. ఆదికాండం 49 అధ్యాయం 3వ వచనంలో చెబుతాడు, ఇది నా యొక్క ఔన్నత్యం అంటాడు. ఔన్నత్యం, పెద్ద కుమారుడు శ్రేష్ఠుడు అంటాడు. కనుక నా శక్తి, నా బలము అంటాడు. నా యొక్క త్రాణయు ఔన్నత్యం, నా గొప్పతనం. అంటే ఒక మనిషికి సంతానం కలగటం అనేది అది ఒక గొప్ప ఆధిక్యతగా భావించబడింది హెబ్రీయుల సాంప్రదాయంలో. కనుక అందుకనే 127వ కీర్తనలో 3వ వచనంలో ఇది యెహోవా అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహం, ఉచితమైనటువంటి ఆయన ప్రేమించి మానవులకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం సంతానం అనేది. ఈ సంతానం అనేటువంటి యొక్క క్రమము ఆరంభమున చేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు కోటాని కోట్ల మరి ప్రజలు భూమి మీద విస్తరించడం ఆ ఆది మానవుల ద్వారానే. ఆది మానవులు ఎవరంటే దేవునికి కుమారులు అని లోకాస్వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. కాబట్టి మనమంతా కూడా ఆదాము యొక్క సంతతి. కనుక దేవుని కుమారులుగానే మనం కూడా భావించబడబడ్డాం. కానీ పాపం వలన సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళిపోయింది మానవ జనాంగం. ఇది వృద్ధి అయ్యి 100 సంవత్సరాల క్రితం 850 కోట్ల జనాభా ఉందని లెక్కించారని మరి చెప్తున్నారు. మరి ఇప్పుడు 850 కోట్లు ఉందని అన్నారు. ఇప్పుడు ఒక్క మన భారతదేశంలోనే 750 కోట్ల జనాభా ఒక్క దేశంలోనే ఉందని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎన్నో వేల కోట్ల జనాభా భూమి మీద అభివృద్ధి చెంది విస్తరించారు, భూమిని నింపించారు. ప్రథమ మానవుల ద్వారా ప్రథమ అవ్వ మరి ఈ యొక్క స్త్రీ సంతానం ద్వారా ప్రథమ సంపాదన జాతిక మానవ జాతికి అంతటికి కూడా ఆధిక్యత కలిగినటువంటి పెద్దన్న, అందరికీ పెద్దన్న. అన్న అనే పదం చాలా ప్రియమైనటువంటి అన్న. అందరూ అట్లా పిలుచుకునేటువంటి భాగ్యం అందరికీ లేదు. అన్న ఎంత మంచి ఆప్యాయతతో కూడినటువంటి మాట అది. మా కుటుంబంలో మరి మా బాబాయిలకు కానీ మా నాయన పెద్దవాడు, మరి అన్నదమ్ముల పిల్లల్లో కూడా నేను పెద్దవాడిని. అందరూ నన్ను అన్న అంటారు. అన్న అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది, ఎంతో ఆప్యాయత.
నాకు ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక సంతోషం కూడా నాకు ఉంటుంది. మరి అలాగే ఆత్మీయంగా కూడా మనం అందరం కూడా మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆయన మనకు పెద్దన్న, మొదటి పెద్దన్న శరీర రీతిగా. ఆదామైతే ఆత్మీయ రీతిగా మనల్ని పరిశుద్ధులుగా మార్చి, ఆయన రక్తం చేత మనల్ని పవిత్రులుగా మార్చి, ఆయన బిడ్డలుగా చేసుకొని మనలను ఆయన యొక్క మరి ఆధిపత్యంలోనికి తీసుకొని ఆయన రాజ్యంలోకి ఆహ్వానిస్తూ ఆయన పెద్దన్నగాను మనం ఆయన బిడ్డలుగాను మరి ఆయన మార్చాడు. అది మొదలుగా శిష్యులుగా పిలిచాడు. వాళ్ళని శిష్యులుగా పిలిచిన తర్వాత వారిని మరి రకరకాలుగా వారిని సంబోధిస్తూ చివరికి నేను మిమ్మల్ని సహోదరులు అని పిలుస్తున్నాను అన్నాడు. సోదరులుగా భావిస్తున్నాను. సహోదరుడు అంటే సహా ఉదరము, ఒకే కడుపును పుట్టినవాడు అని అర్థం. అంటే యేసు ప్రభువు మనము తండ్రి అయిన దేవుని ద్వారా జన్మించిన వారం కాబట్టి తండ్రి కడుపున పుట్టిన వారం, దేవుని కడుపున పుట్టిన వారం. కడుపు అంటే ఉత్పత్తి స్థానం. దేవుడు మనను ఈ యొక్క నూతన జన్మ అనుగ్రహించుడు ద్వారా మనకు నూతన ఉత్పత్తి స్థానాన్ని ఆయన ప్రభు మనకిచ్చాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి రక్షించబడిన వారందరికీ కూడా మనకు పెద్దన్న. శరీర రీతిగా యాదాము పెద్దన్న అయితే ఆత్మీయ రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు పెద్దన్న. కాబట్టి ఇంత గొప్ప ఆధిపత్యము, ఇంత ఆధిక్యత దేవుడు మరి మనకి ఆదాము ద్వారా ఇచ్చినప్పుడు దాన్ని పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి మానవులకు మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ ద్వారా ఆయన యొక్క రక్తం యొక్క శక్తిని బట్టి మనలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి ఆయన బిడ్డలుగా మార్చుకొని ఆయన బిడ్డలుగాను, ఆయన శిష్యులుగాను, ఆయన యొక్క సహోదరులుగాను, ఆయన యొక్క శిష్యులుగాను అన్ని విధాల ఆప్యాయతతో కూడినటువంటి ఆలింగనం మనల్ని చేసుకుని మనల్ని దగ్గర తీసుకుంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మరి మానవ జాతికి అందరికీ కూడా ఉండవలసినటువంటి గొప్ప భాగ్యము మరి కయ్యను పోగొట్టుకున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దాన్ని మరలా మనము సంపాదించుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మరి మారు మనసు పొందకపోతే, నూతన జన్మ పొందకపోతే ఆ ఆధిపత్యాన్ని అన్నా అని పిలుచుకునేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనము పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అన్నాతమ్ముల్లాగా, సహోదరులాగా ఆ ప్రేమను పోగొట్టుకోకుండా నిలబెట్టుకునేటువంటి అలవాటు చేసుకుంటే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వారి యొక్క మనసు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. వారి యొక్క హృదయం ఎంతో నిష్కల్మషంగా ఉంటుంది. అటువంటి స్థితికి రావాలని యేసు ప్రభు మరి దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. సిలువలో మనం పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, భాగ్యులమై ఉండగా ఆయన పాపము నుంచి మనల్ని విడుదల చేసి ఆయన మనకి నూతనమైనటువంటి స్వాస్థ్యము, నూతనమైనటువంటి అధికారము, కుమారత్వము, శిష్యత్వము, జ్యేష్ఠత్వము, మనకి సహోదరత్వము అనుగ్రహించాడు. కాబట్టి ఆ యొక్క మొదటి కుమారుడైనటువంటి కయ్యను వంటి వారమై ఉండకూడదు అని మరి భక్తులు చెబుతున్నారు. కయ్యను యొక్క జన్మను గురించి మరి చూసినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట అది కాను 3:16 వేదనతో నీవు పిల్లలు కందువు అని చెప్పిన మాట అది శాపం. వారు చేసినటువంటి అతిక్రమానికి మరి దేవునికి కోపం వచ్చింది. దేవుడికి దేనికి కోపపడతాడు దేవుడు అంటే పరిశుద్ధతకు మరి సత్యానికి విరుద్ధంగా ఉండేటువంటి ఆయన యొక్క క్రమానికి విరుద్ధంగా ఉండేటువంటి దేనికైనా దేని మీదైనా ఆయన కోపపడతాడు. రైటియస్ యాంగర్ అంటారు. అది కోపపరుడు కానీ పాపము చేయుడు అన్నాడు ఒకసారి పౌలు గారు. అంటే ఏమిటంటే కోపం దేనికంటే ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించాలి. పిల్లవాడు తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాడు. ఎందుకు కొట్టేదంటే వాడు సావాలని కాదు, వాడు మరలా తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండాలని కొడతారు. అది కోపమే కానీ అది పాపం కాదు. ఏది పాపం అంటే ఈ కయ్యను ఎలా పాపం పెంచుకున్నాడో తర్వాత మనం చూస్తాం. ఆ కోపాన్ని ఎలా పెంచుకున్నాడో అది అనేక రకాలుగా మార్పు చెంది జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పిల్లలు కనటం అనేది మరి స్త్రీలకు అది ఒక పెద్ద సమస్యే, చాలా సమస్య. పిల్లలు కన్నా తల్లులకు అందరికీ ఆ వేదన ఎలాంటిదో ఆ బాధ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు.
భయంకరమైనటువంటి కష్టము వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను అన్నాడు. మరి అటువంటి గర్భవేదన ప్రపంచం అంతట్లో ఏ రీతి కొన్ని తెగళ్ళు అయితే మరి ఆ ప్రసవించబోయే పేపర్లో చదివి నేను ఒక్కోసారి చాలా ఆశ్చర్యపోతుంటాను. ఆ ప్రసవం వచ్చినప్పుడు ఒక ఇంట్లో పడేసి ఇక వదిలేస్తారంట. ఎవరు కూడా పోయి సహాయానికి పోరంట. ఆ బిడ్డ ఏడ్చి ఏమో ఎప్పుడుకో చచ్చిపోవటమో కంటే కనటమో అది జరిగినప్పుడు అప్పుడు వెళ్ళి తలుపు తీసి చూస్తారంట. అటువంటి వికృతమైనటువంటి అనాగరిక తెగలు ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి. అంతదాకా ఎందుకు మన వెల్లూరులో మరి మనకి క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది. ఆ క్రిస్టియన్ హాస్పిటల్ స్థాపించినటువంటి మొట్టమొదటి మిషనరీ ఆయన ఒక డాక్టరు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు ఆయన కళ్ళ ముందే ఎంతోమంది ఆడబిడ్డలు ప్రసవించలేక మరణించిన వారు ఉన్నారని చూశాడంట ఆయన. ఎందుకు అంటే వారు ప్రసవం ఏ విధంగా ప్రసవించాలో తెలియక మరి డాక్టర్లు లేక బాధపడుతూ ఉంటే ఈయన నేను కాన్పు చేస్తాను రమ్మని పిలిస్తే మా స్త్రీలను పురుషులు ముట్టుకోకూడదు, మాది పవిత్రమైన దేశం, మా పవిత్రమైనటువంటి దేశంలో ఒక మా పురుషుడు తప్ప వేరే వాళ్ళు ముట్టుకోకూడదు, కాబట్టి చచ్చిపోయినా పర్వాలేదు, మేము మాత్రం మరి మీ దగ్గర తీసుకురామని చూస్తూ ఉండగా మరి కళ్ళ ముందే మరణించినటువంటి కేసులు చాలా చూసి ఆయన కుమార్తె చాలా బాధపడి వేదనపడి ప్రార్థన చేసి ఓ గొప్ప దర్శనంతో మరలా అమెరికా దేశానికి వెళ్ళి ఆమె డాక్టర్గా చదివి కొంతమంది నర్సెస్ని తయారు చేసి భారతదేశానికి తీసుకుని వచ్చి మరి ఆ యొక్క ఆడపిల్లలకు మరణం లేకుండా కాన్పులు చేసేటువంటి ఆ యొక్క గొప్ప వ్యవస్థను స్థాపించాడు. దేవుడు యేసు ప్రభు ద్వారా మరి స్త్రీ విముక్తి చేశాడు, పాప విముక్తి చేశాడు, మరి యొక్క బానిసత్వం యొక్క విముక్తి చేశాడు. యేసు ప్రభు ద్వారానే మాత్రమే విముక్తి ఉంది మనకి. స్త్రీలు గర్వించదగినటువంటి విషయం. ఒకవేళ యేసు ప్రభువే రాకపోతే ఈనాడు భారతదేశంలో ఉండే ప్రజలు ఈ రీతిగా తిరగలేరు. గాంధీ గారు చేశారు, నెహ్రూ గారు చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అంటారు. వీరు మధ్యలో వచ్చి ప్రభువు యొక్క సత్యాలను గ్రహించి ఆ మార్గంలో నడుచుకొని సేవ చేసిన వారే. కానీ స్త్రీలకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ముక్తిని ఇచ్చిన వాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి స్త్రీలు చాలా మరి కృతజ్ఞతతోటి దేవుని ఆరాధించబద్దులై ఉండి పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలే ఆరాధనకు వస్తుంటారు. ఎందుకంటే మా ప్రభు మా కొరకు చేసిన కార్యం గొప్ప కార్యము, మాకు సమాజంలో గొప్ప విలువను తెచ్చి ఇచ్చాడు దేవుడు అని చెప్పని మరి ఎంతో కృతజ్ఞతతో ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు యొక్క మహా గొప్ప ప్రేమను బట్టి మరి యొక్క కయ్యను జన్మకు వేదనతో కూడిన జన్మకు బదులుగా ఈ దినాల్లో సుఖమైన ప్రసవం అనుగ్రహించేటువంటి జ్ఞానం మరి అనేక మంది డాక్టర్లకు దేవుడు ఇచ్చాడు. ఆ డాక్టర్ల ద్వారా సుఖమైనటువంటి ప్రసవము మరి ఆడపిల్లలు మరి సుఖంగా కాన్పు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవటం అది చాలా అవసరం. అవి మర్చిపోతే మరి సాతాను మనలను ఈ లోకంలోనికి మనం కృతజ్ఞత లేని వారుగా ఉండటానికి పాపశాపంలో జీవించడానికి నడిపిస్తాడు. అందుకే దావీదు మహాభక్తుడు ఆయన అంటాడు 103వ కీర్తనలో మనం చదివితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ ఉంటాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు అంటే మేలులు దేనిని మరువుగా స్తుతించుము అని ఆయన చెప్తాడు. ప్రాణము లోపల ఉన్నటువంటి అంతరింద్రియములు పైన మనకు కనబడేటువంటి అవయవాలే కాదు, కనబడని అవయవాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచి ఎంతో చక్కగా పనిచేయనట్లు చేసి మనల్ని లోకంలో ఆనందంగా జీవించడానికి ఎంత చక్కని సృష్టి చేశాడు ఆయన. దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి అంటాడు. మనకు కావాలని అందుబాటులో మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అయితే బాధ్యతలు మనం మరిచి మన ఇష్టానుసారంగా జీవించి మనం తినకూడదన్నవి తింటూ తాగకూడదన్నవి తాగుతూ మన జీవితాలని
పాడు చేసుకుంటే అది సైతాన్ యొక్క ప్రేరణే కానీ దేవుని యొక్క మార్గం కాదు. కాబట్టి కయ్యను దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మరి ఆయన దేవుని స్తుతించబద్ధుడై ఉన్నాడు. కొంతకాలానికి ఆదాము అవ్వలకు మరొక కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు. ఆయన పేరు హేబెలు. వీరిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యేటప్పుడు ఏ వయసులో ఎలా పెంచాలో మరి ఈ కాలంలో చాలా జ్ఞానం పెరిగింది. ఆ దినాల్లో ఒకటి నేను అనుకుంటాను, మరి నాకు తెలిసినంత వరకు లేక కొంతమంది పెద్దలు చెప్పినంత వరకు ఆదాము అవ్వలు వారి బిడ్డలకు, అయ్యా దేవుడు మమ్మల్ని చేశాడయ్యా, దేవునితో పాటు మేము ఆయనతో కలిసి ఆనందంగా ఉండేవాళ్ళము, దేవునితో కలిసి మేము తిరిగేవారము, మా కష్టం అంటే ఏమిటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, వ్యాధి అంటే తెలియదు, ఎంతో ఆనందంగా ఎంతో ముచ్చటగా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాము, ఆయన చెప్పిన మాటల్లో విన్నాము. కానీ ఒక్కొక్క దినాన మేము ఆయన చెప్పిన మాట వినలేదు, ఆయన మాటకు వ్యతిరేకంగా మేము మరి అబద్ధాన్ని నమ్మి మేము మోసపోయాము. అందువలన మా యొక్క స్థితి మారింది, మా గతి మారింది, మా జీవితం మారింది, మా ఆరోగ్యాలు మారిపోయినాయి. మాకు మరణం లేకుండా మరి ఉండేటువంటి జీవితాన్ని ఆయన ప్రసాదించేవాడు. ఆ మరణం మేము తెచ్చిపెట్టుకున్నాము, అది మీరు తెచ్చుకోవద్దు. అయితే మరలా తిరిగి ఆయన సన్నిధికి రావడానికి మరి పశ్చాత్తాపడి చేసిన తప్పు ఒప్పుకొని ఆయన సన్నిధికి రావడానికి ఒక మార్గం సిద్ధపరిచాడయ్యా. ఆ మార్గం ఏమిటంటే, నేను తప్పు చేశాను, నా తప్పు క్షమించు, నా తప్పు కొరకు ఇదిగో ఒక ప్రాణి మరణిస్తుంది అని ఒక ప్రాణిని బలిచ్చి ఆ ప్రాణిని సొక్కాలు చేయించి మా సిగ్గును కప్పాడు దేవుడు. అందుచేత మనం చేసిన తప్పులకి నిర్దోషమైనటువంటి ఒక ప్రాణి, ఒక గొర్రెపిల్ల తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. కాబట్టి ఇది మనం పశ్చాత్తాపడటానికి, మన తప్పు మనం తెలుసుకోవడానికి, మన లోపాలు తెలుసుకుని మనలో చైతన్యం వృద్ధిలోనికి రావడానికి ఇది ఒక మార్గం ఏర్పాటు చేశాడయ్యా అని చెప్పి వారు బోధించి ఉంటారు. అయితే హేబెలు దాన్ని జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి ఆయన జీవిస్తూ ఎదిగాడు. కయ్యను దాన్ని వింటూ వచ్చాడు, కానీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు, పట్టించుకోకుండా వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఆయనలో ఒక గొప్ప ఉద్దేశం ఒకటి కనబడుతుంది మనకి. ఏమిటా ఉద్దేశం అంటే, దేవునికి ఒక అర్పణ తేవాలి. అర్పణ అని చెప్పారు కదా తల్లిదండ్రులు, దేవునికి ఒక అర్పణ తేవాలి. కనుక ఆయన వ్యవసాయకుడిగా ఉండి మరి మంచి అర్పణ తీసుకుని వచ్చాడు, దేవునికి అర్పించాలని తీసుకుని వచ్చాడు. మరి అదే రీతిగా హేబెలు కూడా ఒక అర్పణ తెచ్చాడు, అది పశువుల మందలో నుంచి శ్రేష్టమైనది తెచ్చాడు. అయితే హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. కారణం ఏమిటి? ఏం తప్పు చేశాడా కయ్యను తప్పు చేసినట్టుగా కనపడదు. అయితే ప్రపంచమంతటిలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడుగా కనపడుతున్నాడు. కృతజ్ఞతార్పణల పండుగ కయ్యనే ప్రారంభించాడు. అయితే బైబిల్ గ్రంథంలో తర్వాత కాలంలో తెలియపరిచిన రీతిగా మరి లేవికాండం 23వ అధ్యాయంలో పండుగల గురించి ఉంది. ఆ తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇస్రాయేల్ విమోచన గురించి ఉన్నది. దానిలో క్రమక్రమంగా మనం చదువుకుంటూ పోతే మొట్టమొదటిగా పాపము కొరకు పశ్చాత్తాపముతో కన్నీళ్లతో చేసిన తప్పు ఇక మీద చేయకుండా తన యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి ఈ బలి పశువును అర్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిది. ఈ అర్పణ మొదలు చేయాలి, అది చేసిన తర్వాత ఇది చేయాలి. కనుక మారు మనస్సు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఇన్ని అర్పణలు ఇచ్చినా అది ప్రయోజనమేమీ లేదు. కనుక దేవునికి అర్పించేటప్పుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మనము దేవునికి ఎన్నెన్నో చేయాలని ఆశపడతాం, చేయొచ్చు. కానీ వాటన్నిటికి ముందయ్యా ఈ యొక్క గాలి వాతావరణం ప్రకృతి శక్తులు అనుకూలిస్తేనే పైరు పంటలు దానికి సంబంధించిన ఫలితాలు మనకు లభిస్తాయి. ఇది గుర్తుపెట్టుకొని ఇదంతా దేవుని వలన, దేవుని యొక్క దయ వలన ఈ ప్రకృతి అంతా సహకరించి
నాకు పంటను ఇచ్చినది అనేటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతో దేవునికి హృదయపూర్వకంగా హృదయార్పణతో ఇవ్వాలి. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి అర్పణలు ఎలాగివ్వాలో ఆదాము అవ్వలు కుమారులు చెప్పి ఉంటారు కదా. బలిపశువును అర్పించాలి. లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు అయితే ఆయనకు ముంగుర్తుగా ప్రారంభ మానవుని యొక్క పాప విమోచన కోసము బలిపశువు అర్పించబడింది. ఇది చాలా ప్రాముఖ్యము. కనుక అది బలి అర్పణ ద్వారా, పాప పశ్చాత్తాపము ద్వారా, ప్రభు యొక్క రక్తము యొక్క ప్రక్షాళన ద్వారా మనం అంగీకారం పొందిన తర్వాత ఏ కృతజ్ఞత అయినా మనం చెల్లించవచ్చు. కాబట్టి దేవుడిచ్చేటువంటిది అన్నీ కూడా, ప్రతిదీ కూడా ఆయన లేకుండా ఏది కలుగలేదని యోహాను సువార్త 1:3 ఉంది. ఏది ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి బొంత సమూయేలు గారు అనేటువంటి ఒక దైవజనుడు రామాయపట్నంలో మరి బైబిల్ కళాశాల, అంటే దైవజనులను సిద్ధపరిచేటువంటి గొప్ప కళాశాల ఉన్నది. కాకినాడలో ఒకటి ఉన్నది, బ్యాప్టిస్ట్ వారిది. వేలాది మంది దైవజనులను సిద్ధపరిచి వారిని సేవకులుగా ఆయా గ్రామాలు, ఆయా ప్రాంతాలు పంపించినటువంటి ఈ దైవజ్ఞాన పాఠశాలలు, అందులో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి బొంత సమూయేలు గారు ఒక పాట రాశాడు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 578వ కీర్తన. ఈ కీర్తన మా యొక్క సంఘంలో మా యొక్క కొయిర్ వారు అద్భుతంగా పాడతారు. ప్రజలందరం కలిసి ఒక ఉత్ప్రేరణగా ఎంత ఉత్సాహంగా ఉంటుంది ఈ పాట పాడేటప్పుడు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. చూడండి, దేవుడిచ్చిన ప్రతిదీ, పైన వేసుకున్న చొక్కా మొదలు, మనం తాగే నీటి మొదలు, తినే ఆహారం మొదలు, ప్రతిదీ కూడా దేవుడిచ్చిందే. కాబట్టి దేవుడిచ్చినది దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి ఈ యొక్క భక్తుడు రాశాడు. ఆ రోజుల్లో దేవునికి కృతజ్ఞతగా, పాప క్షమాపణతో కృతజ్ఞత అర్పించాలని మరి వారు తెలుసుకుని ఉంటారు. మరి యొక్క కొత్త నిబంధన సంఘంలో మరి సంఘము తెలుసుకోవలసినటువంటిది, మరి ధనధాన్యములు నీకు ఇయ్యగా, కరుణించి కాపాడి రక్షించగా, పరలోకనాథుడు నీకు ఇయ్యగా, మరి యేసు కొరకు ఇయ్య వినుదీతువా అని రాశాడు. 2వ పాదంలో పాడి పంటలు ప్రభు నీకు ఇయ్యగా, కూడుగుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసునామమున గడువేల ప్రభుకి ఇయ్య వినదీతువా. కూడు గుడ్డలు ఇచ్చింది దేవుడే, పాడి పంటలు ఇచ్చింది దేవుడే. నీవు నేను ఈనాడు తినేటువంటి అద్భుతమైన, మనకిష్టమైన, ప్రియమైన ఆహార పదార్థములన్నీ ఇచ్చింది ఆయనే. దేని ద్వారా? వెలుగు, నీడలు, గాలి, వర్షంబు ఇవన్నీ సమృద్ధిగా ఇచ్చడం ద్వారా, వాడి ద్వారా సకలము కూడా సమృద్ధిగా కలిగించాడు. కనుక ఇవన్నీ ఇచ్చుటకు కారణము, మూల కారణము దేవుడే. అది గుర్తించాలి. అది గుర్తించి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మనము పాప క్షమాపణతో రావాలి. ఎంతటి వారైనా సరే, ఎటువంటి వారైనా సరే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ చరిత్రలో పాప విమోచన లేకుండా, ప్రభువు దగ్గరకు రాకుండా, ప్రభువును మరి తన యొక్క తప్పుల గురించి ఒప్పుకోకుండా ప్రభు యొక్క కార్యము ఎక్కడ జరిగినట్టు లేదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభువు విడలను అయినటువంటి మనము గుర్తుంచుకోవాలన్నటువంటి అంశాలు ఇవి. కాబట్టి మరి కొత్త నిబంధనలు యేసు ప్రభు దగ్గరకు నికోదేము అనేటువంటి గొప్ప వ్యక్తి, ఆయన మతనాయకుడు, పాండిత్యం కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్ర కోవిదుడు, ప్రజల్లో గొప్ప పేరు కలిగినటువంటి వాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాత్రివేళ వచ్చాడు. రాత్రివేళ సమాజానికి భయపడ్డాడు కానీ దేవునికి భయపడలేదు. వారి యొక్క కులానికి భయపడ్డాడు, వారి మతానికి భయపడ్డాడు. కానీ యేసు ప్రభు చెప్పే సత్యమైనటువంటి బోధలు
అవి సత్యమైనవని బహిరంగంగా ఆయన అంగీకరించలేకపోయాడు. ఈ దినాల్లో అనేక మంది అన్య మతస్థులు అనబడినటువంటి వారు యేసు ప్రభు యొక్క సత్యాలను గురించి బాగా తెలుసు వాళ్ళకి, కానీ వారు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, వారికి ఉన్నటువంటి అంతస్తులు స్థాయిలు అడ్డం వస్తున్నాయి. కానీ యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నీవు ఎటువంటి గొప్పవాడు అయినా సరే ఇక్కడ కొత్తగా జన్మించకపోతే నీకు పరలోకంలో ప్రాణం లేదు, నీవు ఎక్కడే నశించిపోతావు. నువ్వు ఎంతటి వాడివైనా సరే ఇక్కడి వరకే గతం నీ యొక్క జీవితం, కానీ కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించేటువంటి కొత్తగా జన్మించే శిశువులు ఏ విధంగా వారు మరి నిష్కల్మషంగా ఉంటారో, ఏ విధంగా పవిత్రంగా ఉంటారో, వారు పాపం అనేది తెలియకుండా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా శిష్యులను పోలిన వారై ఉండాలని మరి కొన్ని సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు నికోదేం. పాత నిబంధనలో కూడా మరి భక్తులైన వారు ఉన్నారు. గొప్పగా పేరుగాంచిన వారిలో దావీదు మరి భక్తుడని, గొప్ప కీర్తనాకారుడని, గొప్ప మరి దేవుని ఎడల మరి తన ఇష్టానుసారుడైనటువంటి మనుషుడని, దేవుని హృదయానుసారుడైన మనుషుడని మరి ఎన్నో మెప్పులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ప్రార్థన కూడా పాపముతో పోయి చేసినప్పుడు ప్రార్థన దేవుడు వినలేదు. మనకు ఉదాహరణకు మనం మరి 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయం 16 వచనంలో చూసినట్లయితే దావీదు మరి ఆయన పాపము చేసి యూరియా భార్యతోటి ఆయన అక్రమమైనటువంటి సంబంధం పెట్టుకొని ఆయన యూరియాను అన్యాయంగా చంపించాడు. న్యాయము అనేటువంటిది దేవుని యొక్క మరి ప్రధాన సూత్రాల్లో ఒకటి. మరి దేవుని ప్రేమించిన వాడు న్యాయమును నీతిని ప్రేమించినటువంటి వాడు నీతికి వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆయన చంపించాడు. తర్వాత యూరియా భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు. అక్కడ రాసినటువంటి ఒక మాట ఏంటంటే ఈ 12వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యూరియా భార్యకు దావీదు కన్న బిడ్డ అని అక్కడ రాశాడు. భార్య ఎవరు భార్య అండి? భార్య యూరియా భార్య. యూరియా భార్య అయితే యూరియాకు కనాలి బిడ్డలు, కానీ ఇక్కడ యూరియా భార్యకు దావీదు కన్న బిడ్డ. అదే పాపం అక్కడ. అదే ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి పాపము, దేవునికి విరుద్ధమైనటువంటి పాపము. అది దేవ విరుద్ధమైన పాపమని అప్పటికి గ్రహించలేదు దావీదు. నేను ప్రార్థనాపరుడు కనుక నా ప్రార్థన వింటాడు అనుకున్నాడు. ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 7 రోజులు చేశాడు. ఎలా చేశాడు? అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. పేరు కలిగిన వారు వచ్చి అయ్యా కొంచెం నీళ్లు తాగయ్యా, అన్నం తినయ్యా అంటే ఎవరి మాట లక్ష్యం చేయలేదు. నా ప్రార్థన వింటాడు, బిడ్డను బతికిస్తాడు అని ప్రార్థన చేశాడు. 7 రోజులు అయిన తర్వాత బిడ్డ చావగా అని రాసి ఉంది అక్కడ. బిడ్డ చావగా. మరి ఎందుకు నీతిమంతుడైన ప్రార్థన దేవుడు వినలేదు? ఎందుకు బ్రతికించలేదు? ఎందుకు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు అని మనం ఆలోచన చేస్తే తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఆయన పాపం ఆయనకు తెలియజేసి గద్దించిన తర్వాత ఆయన 50 మరి కీర్తన గ్రంథంలో ఆయన యొక్క ప్రార్థన దుఃఖంతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం ఆ కీర్తనలో చూస్తాం. తన హృదయాన్ని తన పడకే తడిసిపోయేటట్టుగా ప్రార్థన చేశాడని రాయబడింది. అంతగా తన పాపానికి పశ్చాత్తాపం పొందిన తర్వాత అప్పుడు దావీదు ప్రార్థన విన్నాడు. ఆ దావీదుతో పాటు బెత్షెబా ప్రార్థన కూడా విన్నాడు. అందుచేత వారి యొక్క పశ్చాత్తాపం పొందిన తర్వాత పుట్టిన బిడ్డలని దేవుడు అంగీకరించాడు. సొలొమోనుని తర్వాత పుట్టినందువల్ల ఇద్దరు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడిన తర్వాత ఇద్దరు ప్రభువుకి ఇష్టానుసారులుగా మారిన తర్వాత అప్పుడు సొలొమోనుని దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అర్పణలు మనము పశ్చాత్తాపంతో అర్పించాలని మరి యొక్క సంఘటన బట్టి తెలుస్తుంది. కయ్యను అట్లా పశ్చాత్తాపం లేకుండా అహంకారంతో గర్వంతో నేను ఎంత గొప్పవాడినో, ఎంత మరి ఆస్తి సంపాదించానో, ఎంత ధాన్యం పండించానో అనే గర్వంతో వచ్చి ఉండొచ్చు. మరి ఈ మధ్య కూడా నేను ఒక విషయం విన్నాను. ఒక దేవుడు గొప్పగా జీవించినటువంటి వ్యక్తి
వారయ్యా మేము మా పరిస్థితి ఒకప్పుడు ఇది, ఈనాడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడని మంచిదే. కానీ ఆయన ఒక సందర్భంలో నాకేమీ కొరవ లేదు, నాకు నెలకు 1,00,000 పైగా ఆదాయం వస్తుంది, నాకు ఏమీ వ్యాధి కూడా తగ్గిపోయింది, నాకు పరిస్థితులను చక్కబడిపోయినాయి, నేను ఇక మరి ఆలయానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తాను అని మరి గొప్పగా మరి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో దేవుణ్ణి కృతజ్ఞత చెల్లిస్తానని కానీ, దేవుడు నా తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నానని కానీ, నాకు ఇచ్చిన దాంట్లో దేవుని సేవ కొరకు నేను కొంత ఇస్తానని కానీ ఆయన ఏమాత్రం కూడా చెప్పలేదు. కానీ అనేది కాలంలోనే ఆయన అనుకోకుండా మరి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. మరి ఏమైంది ఆయన ఆదాయము, ఏమైంది ఆయన యొక్క గొప్ప సమృద్ధి? తను అనుభవించకుండాను దేవుని నామాన్ని కనపరచకుండాను వ్యర్థమైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని మరి పవిత్రపరచబడినటువంటి ప్రభు బిడ్డలారా, పాప క్షమాపణతో ప్రభు దగ్గరికి రావాలి. అది తప్పనిసరి అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. మీ పాపములు మీ దగ్గరే పెట్టుకుంటే అది మీ ప్రార్థన వినకుండా నాకు అడ్డం వస్తాయి అవి. కాబట్టి మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క ప్రజలకు యెషయా చెప్తాడు, మీ పాపములు మీకును నాకును అడ్డంగా వచ్చినాయి, వాటిని తీసివేసుకోండి. కాబట్టి కృతజ్ఞతతో అర్పించడం మాత్రమే చాలదు, కానీ పాప పశ్చాత్తాపంతో కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. మరి ఏబేలు అర్పించింది పాప పశ్చాత్తాప బలి, అందుచేత ఆయన అంగీకరించాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి ఈ సమయంలో దాని గురించి ఆ తప్పు దిద్దుకోవలసినటువంటి ఈ కయ్యను బహు కోపం వచ్చేసిందండి ఆయనకి. ఎక్కడ లేని కోపం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది. ఎందుకు దేవుని మీద కోపము? దేవుడు గాలి, వర్షం, వాతావరణం సమృద్ధిగా ఇచ్చి పంటలు పండించి సమృద్ధినిచ్చాడు కదా. తర్వాత ప్రశ్నేస్తాడు దేవుడు. కోపం వచ్చింది. కోపము అనేటువంటిది అది అర్థం లేనటువంటి కోపం. పశ్చాత్తాపడవలసిన వాడు దేవుని మీద కోపగించుకున్నాడు, తమ్ముడి మీద కూడా కోపగించుకున్నాడు. కోపం అనేది ఇందాక నేను చెప్పాను, రైటిస్ యాంగర్ అంటే మంచి కోపము, ఒకరిని దిద్దడానికి, తప్పు దిద్దడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, బిడ్డలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కోపపడవచ్చు. ఆ కోపం సూర్యుడు అస్తమించిన మీదటికి ఉండకూడదు. సూర్యాస్తమయం వరకే కోపం ఉండాలి. దేనికంటే దిద్దుబాటు కొరకు, క్రమశిక్షణ కొరకు. ఆ తర్వాత కోపం ఉండకూడదు. సో కొంతమంది సంఘంలో కొంతమంది అలాంటి కోపాలు పెట్టుకుని కానీ ఉంటే దయచేసి దిద్దుకోండి. ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరికి కోపాలుగా ఉండకూడదు. అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. అది అర్థం లేనటువంటి వ్యర్థమైనటువంటి ఆగ్రహం. మన 3 రోజుల నాడు నిన్నో పేపర్లో చదివాను. ఒక పోలీస్ ఆయన మరి బండి మీద 3 ఎక్కువ వస్తూ ఉంటే వాళ్ళు రైతులు, వాళ్ళ పొలం పని చేసుకునేవాళ్ళు, వాళ్ళకి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ సరిగ్గా తెలిసినా కూడా ఒక రకమైనటువంటి మొండిగా ఉంటారు. బండి మీద వస్తూ ఉంటే ఆ ఒక పోలీస్ ఆయన అతను కొట్టి అతనికి వలుపు వచ్చేదాకా కొట్టాడు. తర్వాత చూస్తే అతను చచ్చిపోయాడు. ఆ రైతు చచ్చిపోయాడు బజార్లోనే. అంత కోపమా? వారి స్థాయి తగినట్టుగా ప్రక్కకు పిలిచి ఒక జరిమానా చేసో, ఒక భయం పెట్టో, లేకపోతే ఒక రోజు స్టేషన్లో పెట్టో ఏదో శిక్షించి పంపొచ్చు కదా. చచ్చిపోయేదా కొట్టే అంత కోపము అది నరుడు ఉండకూడదండి. చాలామంది తొందరపడి ఎలాంటి కోపాలకు పోయి జైళ్ళకు పోయి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారికి ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని ఎరిగినటువంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ ఎవరి మీద ఎవరు కోపం ఉన్నా వెంటనే తీసివేసుకోండి. అది మీకు మేలు, ఆరోగ్యం, దేవుడికి ఆనందం. సంఘ పెద్దల మీద కానీ, సంఘ కాపరి మీద కానీ, ఇరుగు పొరుగు వారి మీద కానీ ఈ యొక్క ఆగ్రహం అనేటువంటిది, అర్థం లేనటువంటి ఆగ్రహం కానీ పెట్టుకోకూడదండి. దయచేసి అది గుర్తుంచుకోవాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి
ఈ కోపం పడినప్పుడు దేవుడు ఆయన సరి చేయడానికి దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతకైనా భయపడ్డా? దేవుడు ఒకవేళ మనం ప్రత్యక్షం అయితే మనం ఎంత భయపడతాం, ఎంత ఆనందిస్తాం, ఎంత భయపడతాం. దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే పలకరిస్తున్నాడు. కయ్యను, నీకు ఆగ్రహం ఎలా? ఎందుకయ్యా నీకు ఆగ్రహం ఎందుకు వచ్చింది? ఏమి నీ తమ్ముడు ఏం చేశాడు నిన్ను? నేనేం చేశాను నిన్ను? నీ కోపం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. 3 ప్రశ్నలు అడిగాడు. 4 ప్రశ్నలు కనపడతాయి అక్కడ. నీకు ఆగ్రహం ఎందుకు? దానికి అర్థం లేదు. నా మీద కోపం ఎందుకు? నేను నీకు గాలి ఇచ్చాను కదా, వర్షం ఇచ్చాను కదా, నీరు ఇచ్చాను కదా, నీ పంట పండడానికి సమృద్ధిని ఇచ్చాను కదా, ఇవన్నీ ఇచ్చినందుకే కదా నీ పంట పండింది. కనుక నా మీద ఎందుకు నీకు? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల ఎప్పుడైనా సరే లోకంలో విరోధ భావం ఉంటే వారి ముఖం కలకలలాడుతూ ఉండదు. వారు మనుషులు ఎదురుకు రాలేరు, మనుషులు ఎదురు సంతోషంగా ఉండలేరు. మనుషులు ఎదురు ఎప్పుడు సంతోషంగా ఉన్నారంటే వారి హృదయం క్లీన్గా ఉందన్నమాట, వైట్ పేపర్ అన్నమాట. మనుషులు ఎదుట, అందరి ఎదుట నేరారోపణ లేకుండా అందరి సమభావంతో చూసేటువంటి మనసు కానీ ఉంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అది అలవర్చుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు. కనుక ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? ముఖం మామూలుగా మన లోకంలో అంటారు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మనస్సును బట్టి ముఖం ఉంటుంది. ముఖం మార్చుకుని ఉంటే లోపల ఏదో దోషం ఉందన్నమాట. ముఖం కళకళలాడుతూ ఉంటే లోపల సంతోషం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ అంటే మంచి క్రియ. ఇది సత్క్రియ అనే దీని గురించి మరియు యోహాను తన యొక్క 1వ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో కయీను గురించి ప్రస్తావిస్తూ, కయీను దుష్టుని సంబంధి. ఎందుకంటే అతను చేసినటువంటి పని ఏమిటంటే తన సహోదరుడిని, ఒకే కడుపును పుట్టినటువంటి అన్నదమ్ములు, తన సహోదరుని దుష్టుడు కనుక, దుష్టుడైన సైతాను సంపూర్ణంగా అతనిలో నింపబడ్డాడు కనుక తన సహోదరుని చంపెను. ఈనాడు కూడా అన్నదమ్ములు ఐక్యంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆస్తి తగాదలు, స్వార్థము, నేను అనుకున్నది జరగలేదు, నేను కావలసింది నాకు దక్కలేదు అనేటువంటి కోరికలు. అయితే నా ఎడల దేవుని చిత్తం ఏమిటి? నాకు దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత చెబుతూ పోతే నీకు కావలసిందంతా ఆయనే ఇస్తాడు. కాబట్టి కృతజ్ఞతా హృదయంతో ఉండటం నేర్చుకోమని బైబిల్ గ్రంథం చెబుతుందండి మనకి. కాబట్టి సత్క్రియ, మన కర్మ సిద్ధాంతం కూడా, మన భారతదేశం కర్మ సిద్ధాంతం కూడా సత్కర్మ చేస్తే, సత్క్రియలు చేస్తే సత్ఫలం ఉంటుంది, దుష్క్రియలు చేస్తే దుష్ఫలం ఉంటుంది. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా చెప్పాడు, మంచి చెట్టు అయితే మంచి పండ్లు కాలుస్తుంది, చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలాలు కాలుస్తుంది. చేదు చెట్టు నాటితే చేదు కాయలే వస్తాయి, మంచి చెట్టు నాటితే మంచి కాయలే వస్తాయి. కాబట్టి నీ హృదయంలో ఏ విత్తనం నాడుతున్నావు? చేదును నాడుతున్నావా, మంచిని నాడుతున్నావా? కాబట్టి సత్క్రియలు అనేటువంటి ఆ యొక్క బీజాన్ని హృదయంలో నాటుకోండి. మంచి పనులు చేయటంలో మీరు ముందుకు రండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. తర్వాత అతనిలో అసూయ, ఈ కోపం ఏం చేసింది? ఆగ్రహం అసూయగా మారిపోయింది. అసూయ అది ఒక సత్యాన్ని భరించలేదన్నమాట. దావీదుకు సౌలుకు 1000, దావీదుకు 10,000 అని మరి గొల్యాతును చంపిన సందర్భంగా మరి కన్యకలు పాట పాడతారు. 10,000 సార్లు దావీదుగా, నాకు 1000 సార్లు. వాడు అంత గొప్ప కూడా, నేను రాజునైతే నువ్వు రాజువే, కానీ నీకు అంత సీన్ లేదు, నీకు గొల్యాతును చంపే అంత ధైర్యం లేదు నీకు. గొల్యాతును చంపాడు కాబట్టి 10,000 దావీదుకి కృతజ్ఞతలు, 10,000 జయాలు అని చెప్పి పాడారు. అయితే ఆ సత్యాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. విషపు చూపు నిలిపాను అన్నాడు. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అసూయ పడ్డాడు. అసూయ వల్ల ఏం లాభం పొందాడు అతను?
అతని కొడుకు యోనాతాను సరైనటువంటి యోచన కలిగిన వాడు. దావీదుతో అన్నాడు, నేను రాజు కొడుకునే కానీ ఆ రాజ్యం చేయడానికి నేను యోగ్యుడు కాదయ్యా, నీవు యోగ్యుడవు, నువ్వు రాజు అవుతావు అని చెప్పి ధైర్యం చెప్పి నేను నీకు కావాల్సిన సహాయం చేస్తా. అది నిజమైనటువంటి వ్యక్తిత్వం, అది నిజమైన మానవత్వం. దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషిని నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించగలిగితే అది నిజమైనటువంటి మనస్సాక్షి. నీకు ఇష్టం లేదు కనుక నువ్వు అసూయపడితే, ద్వేషపడితే అది నిన్ను చంపుద్ది. మరి ఇతన్ని కూడా అలాగే చంపిందండి. ఎలా చంపిందంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరి అతనికి ఒక విల్లంబు గుచ్చుకుంది గుండెలో. అరే, అన్యులైనటువంటి వారు, సున్నితి లేనటువంటి వారు నన్ను చంపుతారేమో, ఆయుధాలు మోసేవాడిని, అరే నన్ను చంపరా, నన్ను ఆ యొక్క ఆయుధంతో పొడి చంపు అన్నాడు. కానీ భయపడ్డాడు, నేను ఒకవేళ చంపితే దావీదు నన్ను చంపుతాడేమో, అభిషేకించబడిన వాడి మీద చేయెత్తకూడదు అని ఉంది కదా. అభిషేకించబడిన వాడిని నోరెత్తినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటి మరి సహోదరులు ఉన్నారు. అది వారికి మంచిది కాదు, కీడు కలిగించేది కానీ మేలు కలిగించదు. కానీ ఆ భయంతో అతను చంపలేదు. అప్పుడు తన యొక్క బాణంతో తానే పడి చచ్చిపోయాడని. అబ్బా, ఎంత ఘోరమైనటువంటి చావండి. తన బాణం మీద తానే పడి చచ్చిపోయాడు, తన బాగు మీద తానే పడి పొడుచుకొని చచ్చిపోయాడు. ఎంత ఘోరమైన తన అసూయన వల్ల ఏం ప్రయోజనం వచ్చింది? మరి ఆ రీతిగానే ఒకవేళ యేసేపును కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అన్నలు అసూయపడ్డారు అని ఉంది. అన్నలు అసూయపడటానికి ఏం తప్పు చేశాడు యేసేపు? వారికి ఏం కీడు చేశాడు? వారికి ఏదైనా కీడు చేసి ఉంటే అసూయపడినా పర్వాలేదు, కానీ అసూయపడ్డారు. అసూయపడి అమ్మివేసి కష్టాల పాలు చేశారు. అయితే ఆ కష్టాలలో దేవుడు ఆయన్ని కనికరిస్తూ వచ్చాడు. ఆ కష్టాలలో దేవుడు ఆయనకి పాఠాలు నేర్పుకుంటూ వచ్చాడు. ఆ కష్టాల్లో దేవుడు దర్శనమిస్తూ వచ్చాడు. ఆ కష్టాల్లో దేవుడు ఆయనకు బానిసత్వం విమోచన చేసి రాజసింహాసనం ఇచ్చాడు. జరిగింది ఏంటో తెలుసా? చివరికి తిండి లేక ఆకలితో అల్లాడుతూ కరువు వచ్చి యేసేపు దగ్గరికి చేరారు. అయితే 5 సార్లు అన్నలకు వాళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేశారు. అంత అసూయపడి ద్వేషించినటువంటి వారు 5 సార్లు సాష్టాంగపడి, మరి ఆ యొక్క చివరి అధ్యాయంలో కానీ చదివితే వారి యొక్క కలుసుకున్న తర్వాత, యేసేపును కలుసుకున్న తర్వాత, మరి మేము నీ దాసులం అని చెప్పి 18 సార్లు మేము నీ దాసులం అన్నారు. 5 సార్లు సాష్టాంగపడ్డారు, 18 సార్లు మేము నీ దాసులు అన్నారు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారారో చూడండి. దేవుడు ఎవరికి ఏ గతి పెడతాడో అది ఆలోచించుకోవాలండి. ధనం ఉందని, తెలివి ఉందని, జనం ఉన్నారని, బలం ఉందని నోటికొచ్చినట్టుగా మాట్లాడటం అనేది సంఘంలో పనికిరాదు. కాబట్టి అది గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి మరి అనేక మంది ఊరికినే తగాద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఊరికినే దాన్ని పోయి వాడిని కదిలించుకుని తగాద పెట్టుకుంటారు. ఒక ముస్లిం కథ ఒకటి చదివాను నేను. ఒక కుర్రవాడు ఒంటెలు మేపుకోవడానికి పోతా ఉన్నాడంట. ఒంటెలు మేపుకుంటా పోతే ఆ పక్కన చేనువాడు తన చేలోకి రాలేదు, ఏమి లేదు, దారిని పోయే ఒంటెను పెద్ద రాయి తీసుకుని కొట్టేటప్పటికే దానికి కన్ను పోయింది, గిలగలు కొట్టుకాడుతూ ఉంది. కానీ ఈ మేపే కుర్రాడు కోపం వచ్చి ఈ రాత్రి ఇస్త్రీ అతను కొట్టేటప్పుడు చచ్చిపోయాడు. వాళ్ళందరూ అతను పట్టుకుని రాజు దగ్గరికి తీసుకెళ్ళి శిక్ష వేయమన్నారు. అతను ఏమన్నాడంటే, అయ్యా నాకు చెల్లెలు తల్లి ఉంది, నాకు ఆస్తి ఉంది, అది నేను సెటిల్ చేసి వస్తాను, నాకు 3 రోజులు గడువు ఇమ్మన్నాడు. అది ఎవరైనా హామీ ఉంటారా ఇతను కంటే? ఎవరు హామీ ఉండలేదు. అక్కడ ఒక మరి సేవకుడు నేనుంటానన్నాడు. అరే అతను రాకపోతే నీకు శిక్ష పడుతుందంటే పడినా పర్వాలేదు నేను ఉంటానన్నాడు. అతను వెళ్ళి 3వ రోజు సాయంత్రం వరకు రాకపోతే అందరూ కూడా ఎదురు చూశారు. సాయంత్రానికి వచ్చాడు అతను. అప్పుడు రాజు అడిగాడు, నువ్వు తప్పించుకోవడానికి మార్గం ఉంది కదా, నువ్వెందుకు వెళ్ళిపోలేదు, ఎందుకు వచ్చావు అని అంటే అతను అన్నాడు, అయ్యా నేను ఒక ముస్లింని, నేను తప్పించుకుని వెళ్ళిపోతే ముస్లిం జాతి వాళ్ళు అన్నమాట తప్పిన వాళ్ళు అవుతారు, అందుకని నేను అన్నమాట తప్పను, అబద్ధం ఆడను, అందుకని నేను వచ్చాను అన్నాడు. మరి ఇక్కడ అదమా అవల అబద్ధం ఆడారు,
ఇక్కడ కయ్యను అబద్ధం ఆడాడు. నేను ఎరగనన్నాడు నీ తమ్ముడు ఎక్కడంటే, నేను అబద్ధం ఆడినండి, మా మతానికి అది కీడు, మా మతానికి చేటు, అవమానం అని చెప్పి అన్నాడు. అప్పుడు తర్వాత ఇతను ఎవరో తెలియకుండా నువ్వు ఎందుకు హామీ ఉన్నావని ఆ పూజారిని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా అతను రాకపోయినా నేను చచ్చిపోవడానికి ఇష్టమే. ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క ఆపదలో ఉన్నప్పుడు ఒక సహాయం కోరితే ఈ ముస్లింలు అనేవాళ్ళు దయాదాక్షిణ్యం లేనివాళ్ళు, ప్రేమ లేనివాళ్ళు, ఒక్కడు కూడా కనికరం లేదని అంటారు. అందుచేత మన మతానికి మచ్చ రాకుండా ఉండటానికి చచ్చిపోవడానికైనా సిద్ధమయ్యి నేను ఉంటానన్నాను. అప్పుడు చంపమని ఇతనికి శిక్ష విధించమని వచ్చినటువంటి చచ్చిపోయిన తండ్రి యొక్క కొడుకులు బంధువులంతా అన్నారు, అయ్యా మేము క్షమిస్తున్నాం అతనికి ఏం శిక్ష విధించొద్దన్నారు. ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది, చంపమని మీరు తీసుకొచ్చారు కదా, ఎందుకు మీరు ఇట్లా అన్నారంటే, అయ్యా ఒక వ్యక్తిని దారుణంగా అందరి ముందు చంపుతూ ఉంటే మేము చూస్తూ ఉంటే ఈ ముస్లింలు దయలేని వారు, జాలి లేని వాళ్ళు, క్షమాపణ లేని వాళ్ళు అంటారు, కనుక మేము క్షమిస్తున్నాము అని అన్నారు. ఆ కథ చూసినప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు తను చంపుతున్న వారిని క్షమాపణ కోరాడు, వీళ్ళు క్షమించయ్యి అన్నాడు. మరి ఆ మనసు మనకుందా? ఆ మనసు మనకు ఉండాలి. ఆ మనసు లేని కారణం చేత సహోదరిని హత్య చేశాడు. అందుకనే యోహాను భక్తుడు మరి తన యొక్క 1వ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అతను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడని. ప్రభు యేసుక్రీస్తు చక్కని వ్యాఖ్యానం దీనికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాల్లో చెప్పాడు. నీ సహోదరుని ద్వేషించకూడదు, సహోదరుని ద్వేషించకూడదు. అందములు ద్వేషించుకోవటమే కాదు, ఒకరి మొక్కొకరు చూపించుకోరు. ఏమిటో మరి లోకమంతా పోయినట్టు. మరి లోకం పోయిన తర్వాత పరలోకంలో పోతే మరి అక్కడైనా చూపించుకుంటారో లేదో మరి. ఎందుకంటే క్రైస్తవులే, కానీ క్రైస్తవులకు మధ్య క్రైస్తవులకి ఇలాంటి మనస్సు వృద్ధి కాలేదు, వృద్ధి చేసుకోలేదు, ప్రేమను వృద్ధి చేసుకునేటువంటి తత్వం పెంచుకోలేదు. యేసు ప్రభు కలిగిన మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కూడా కలిగినుడి అని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు. ప్రభు యొక్క మనస్సు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మన జీవిత కాలంలో చనిపోబోయే కాలం వచ్చేటప్పటికైనా దాన్ని అభ్యాసం చేసుకోవాలి. ప్రభు యొక్క మనస్సును మనం కలిగి ఉండే స్థితికి మనం రావాలండి. ఆ ప్రకారం అహంకారం పనికిరాదు. కనుక వ్యర్థుడా అన్నా కూడా నువ్వు నరకాగ్నికి పాలవుతావు అని యేసు ప్రభు చెప్పాడు కదా. 5వ అధ్యాయం మత్తయి సువార్త 21-22 వచనాలు చదువుకోండి. వ్యర్థుడా అన్నా కూడా, పనికిమాలినోడా, వ్యర్థమైనోడా అన్న అంటే మన మాటలు ఎంతో సాఫ్ట్గా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితాన్ని మార్చుకోకుండా మనం దేవుని సన్నిధికి వస్తే, పాపాన్ని ఒప్పుకోకపోతే మనము దేవుని సన్నిధికి రాలేము. దావీదైనా సరే, నికోదేమైనా సరే, నీవైనా సరే, ఈ యొక్క బాటలను బట్టి చూస్తే కయ్యూను సంతానం గొప్పగా వృద్ధి అయింది. మరి గొప్ప తెలివిగల వాళ్ళు, గొప్ప అర్థమైన వాళ్ళని మరి ఆ తర్వాత అధ్యాయాలు మనం చదివితే కనపడుతుంది. తెలివిగలవాడు. తర్వాత వాళ్ళు గొప్ప మరి ఆయుధాలను తయారు చేసేవాళ్ళు. ఆయుధాలు ఎవరు తయారు చేస్తారండి? ఎదుటి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు గొప్ప సూర్యులు అని చెప్పి రాయబడింది. సూర్యులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, మరి తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ అయితే పాపము ఆకాశాన్ని అంటే అంతగా పెరిగిపోయి దేవుని మాట వినకుండా ఉన్నందువల్ల వారికి అంతం వచ్చింది. నరుల కుమారులు కయ్యూను కుమారులు, దేవుని కుమారులు షేతు కుమారులు వీరు వివాహం చేసుకుని దేవునికి ఇష్టం లేనటువంటి ఘోరమైన పాపాలు మునిగిపోయినందువల్ల జలప్రళయంలో నాశనం చేశాడు. ప్రతి ఒక్కరికి నాశనం ఉందని, అయితే ప్రభుని ఎరిగిన వారికి విమోచన ఉందని గుర్తించి మనం ప్రభు బిడ్డలుగా ఏ నాశనకరమైన స్థితిలో మనం చిక్కుకున్నాం దాన్ని విడుదల పొంది ప్రభు బిడ్డలుగా మార్చబడి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మాటలు విన్న మీరు మీ జీవితాలను మార్చుకుని ప్రభుకి ఇష్టంగా బ్రతకాలని కోరుతూ నేను ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ శుభములు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మీ ధ్యానాన్ని దేవుని మీద నిలపాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, సంఘమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు కయ్యూను గురించి ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి
మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ భూమండలం మీద మొదటిగా నిర్మించబడినటువంటి ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి మానవుడు కయ్యను, రెండోవాడు హేబెలు. మొదటివాడు రెండోవాడిని హత్య చేయగా ఈ ప్రపంచ జనాభాలో 3వ వంతు జనాభాను హత్య చేసినట్లుగా మేము భావిస్తున్నాం. ఈ హత్యకు కారణాలు ఏమిటో మేము ధ్యానించాం. ప్రభా, ఈ కారణాలన్నీ కూడా కయ్యను మార్గంగా ఎంచబడ్డాయి. ఆ మార్గంలో మేము నడవకుండా యేసుక్రీస్తు జీవము కలిగినటువంటి నామం పేరట యేసుక్రీస్తు యొక్క మార్గము, ప్రేమ కలిగిన మార్గము, సజీవమైన మార్గము, నిత్య జీవానికి నడిపించే మార్గము, ఆ మార్గంలో నడుచుకోవటానికి, జీవించటానికి నూతన జన్మ అవసరమని నికోదేముతో ప్రభు యేసుక్రీస్తు చెప్పబడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము నూతన జన్మ పొందిన వారమై శిలువ శక్తి చేత, శిలువ రక్తం చేత శుద్ధీకరించబడి, శిలువ శక్తి చేత మేము బలపరచబడి, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో నడుచుకుంటూ జీవము గల దేవుని వాక్కుల యొక్క వెలుగులో ప్రతిదినము సాగిపోనట్లు కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వినుచున్న వారికి ఆత్మీయమైన మేలులను అనుగ్రహించున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సభ్యులారా, ఈ యొక్క ఆన్లైన్ సువార్తను వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నేటి పరిశుద్ధ దినమందు చక్కటి దైవ సందేశం అందించిన మన పాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నా వ్యక్తిగతముగాను సంఘము తరపుగా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఆన్లైన్లో మీరందరూ గృహంలో నుండి చక్కటి దైవ సందేశం వింటున్నందును బట్టి దేవుని కూడా నేను మహిమపరుస్తున్నాను. మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. ఈ యొక్క లాక్డౌన్ సందర్భముగా మీరు ఖచ్చితంగా పాటింపబడవలసిన 3 నిబంధనలు ఏంటంటే, 1, మీరు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. బయట వెళ్ళేటప్పుడు శానిటైజర్ వాడుతూ ఉండండి. అంత మాత్రం కాదు, సోషల్ డిస్టెన్స్ కూడా తప్పక మీరు పాటించాలని కోరుకుంటున్నానండి. అది ముఖ్యమైన ప్రకటన అండి. మన యొక్క సంఘ విశ్వాసుల ప్రార్థనలను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ లాక్డౌన్ యందు చాలా వరకు సడలింపులు చేశారు కనుక వచ్చే సోమవారం నుండి చర్చెస్, మసీదులు, దేవాలయాలు తెరవబడుతుందని జీవో కూడా పాస్ చేశారండి. ఆ మేరకు రాబో సండే సంఘమునందు 7 గంటలకు ఆరాధన ఉంటుందని ఈ యొక్క ఆన్లైన్ ద్వారా సంఘ సభ్యులకి నేను తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కొక్క విశ్వాసి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కొక్కరు ప్రార్థన పూర్వకంగా వచ్చే వారం 7 గంటలకు ఆరాధనలు కలుసుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క ఆన్లైన్ ఈ యొక్క పరిచర్య కొరకు సహకరించిన ప్రతి ఒక్కొక్క వ్యక్తికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. వందనాలండి.